హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సేమియా ఉప్మా అంటే తినని వాళ్ళంటే ఎవరు ఉండరు. సేమియా ఉప్మా కోసం 400 గ్రామ్స్ సేమియా, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, ఉప్పు, కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పౌడర్ తీసుకొని ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఈ క్వాంటిటీ వచ్చేసి 5 మెంబర్స్కి తీసుకుంటున్నాను. మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటారు. నేను, మా వారు, మా పిల్లలు, మా అమ్మ. అందుకని 5 మెంబర్స్ తగ్గట్టు చేస్తున్నాను. సో దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని తీసుకున్న 400 గ్రామ్స్ సేమియాల్ని గిన్నెలో వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు సేమియాని బాగా వేయించుకోవాలి. సో వీటిని గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. యాక్చువల్లీ వీడియోస్కి ఏ సౌండ్ రాకుండా రికార్డ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకే నా ఒరిజినల్ వాయిస్ ఏమో కానీ ఏ సౌండ్ వస్తుందా అని భయపడుకుంటూ వాయిస్ ఇవ్వడమే సరిపోతుంది నాకు. ఎందుకంటే అసలు ఇంటి చుట్టూ ప్రైవసీ ఉండదు, ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. సో కంప్లీట్ సైలెంట్ చూసుకొని నేను వాయిస్ ఇచ్చేసరికి నా వాయిస్ ఉన్నదే చేంజ్ అయిపోతుంది. ఇలా సేమియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టకపోతే ఖచ్చితంగా మాడిపోతుంది, సేమియా ఉత్తగా ఫ్రై అవుతుంది కనుక. సో మీడియంలో పెట్టుకొని మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఆయిల్ వేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారు. మేమైతే ఏ ఆయిల్ వేయకుండానే జస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వేయించుకుంటాం, అంతవరకే. ఎవరి ఇష్టం వారిది. సో చూసారు కదా, మంచి కలర్ వచ్చేసాయి. సో వీటిని మొత్తం ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసేసుకుంటే అవి కాస్త కూల్ అవుతూ ఉంటాయి మిగతా ప్రాసెస్ మనం చేసేలోపు. సో ఇలా గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నాక సేమ్ అదే గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని, అది కాస్త ఆల్రెడీ హీట్ అయ్యే ఉంటుంది కనుక పెట్టేసుకొని కంప్లీట్గా మనం కాస్త ఆయిల్ వేసేసుకొని, ఏదైతే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ అనేది ఇంత అంత అని ఉండదు. సో మనం తినేదాన్ని బట్టి, మనం వాడుకునే దాన్ని బట్టి ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తాలింపు గింజలు, శనగపప్పు, ఎండుమిర్చి ఎండుమిర్చి అనేవి ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా ఆయిల్లో వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యేదాకా ఉండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కాస్త రెడ్ కలర్ వచ్చి ఫ్రై అయ్యాయి అనుకుంటే అప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నామో వాటన్నిటినీ కూడా వీటిలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఏం వేయించుకోని అవసరం లేదండి. ఉల్లిపాయను మాత్రం జస్ట్ 50% వేగింది అనుకుంటే చాలు. సో ఈ విధంగా 2 నిమిషాలు వదిలేసామనుకోండి కలిపేసుకొని, అవి కాస్త వేగిపోతాయి. చూపించిన విధంగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక చూసారు కదా ఈ విధంగా అవుతుంది. 50% వేగింది అనుకున్నప్పుడు దానిలో ఇక రుచికి సరిపడా ఉప్పు, నేను ప్రతి రెసిపీలో చెప్తున్నానండి, ఖచ్చితంగా నేను కొంచెం జీరా పొడి, ధనియా పొడి వేసుకుంటాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. అది ఎవరి ఇష్టంకి తగ్గట్లు వారు. సో ఇవి కూడా వేసేసుకొని కాసేపు అలా ఫ్రై చేసేసుకొని సేమియా ఉడకడానికి తగ్గట్లుగా వాటర్ పోసుకోవాలి. 400 గ్రామ్స్ సేమియాకి 200 ml గ్లాస్తో ఒక 2.5 గ్లాసెస్ వాటర్ పోసేసుకున్నానండి నేను. అంటే మరి మెత్తగా కావద్దు, అలాని పలుకు లేకుండా పొడి పొడిగా వచ్చేలా వాటర్ అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి. సో వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక, బాగా బాయిల్ అవ్వాలండి, ఎందుకంటే ఈ పచ్చిమిర్చిలో కారము మొత్తం అంతా ఆ వాటర్లోకి వచ్చేదాకా బాయిల్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కంప్లీట్గా బాయిల్ అయ్యాక కాస్త ఇప్పుడే ఈ క్రమంలో ఉప్పు కూడా మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకైతే సరిపోయింది. వేయించి పెట్టుకున్న సేమియా ఏదైతే పక్కకు పెట్టుకున్నామో అది కాస్త ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్లో వేసేసుకున్నాక ఇలా గరిటె పెట్టుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి, ఉండలు లేకుండా, లేదంటే ఉండగడుతుందండి. సో మొత్తం అంతా నీట్గా ఉండలు లేకుండా కలిపేసేసుకొని
మూతతో కవర్ చేసేసుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. జస్ట్ 5-10 మినిట్స్కి మళ్ళీ మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ దగ్గర పడింది చూడండి. జస్ట్ లైట్గా మాత్రమే చెమ్మ ఉంది. దీన్ని ఒక 5 మినిట్స్ దమ్ లాగా, ఏదైతే రైస్ అయితే ఎట్లా దమ్ పెట్టుకుంటామో దీన్ని కూడా ఒక 5 మినిట్స్ దమ్ పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ సేమియా ఉప్మా రెడీ. సో దీన్ని మళ్ళీ ఒకసారి 5 మినిట్స్ దమ్ పెట్టేసుకున్నామంటే టోటల్గా అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చూడండి ఎలా పొడి పొడిగా వచ్చేసిందో మన సేమియా ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది, పొడి పొడిగా వస్తుందండి. సో ఒకసారి ఇలా కలిపేసేసుకొని చూపిస్తున్నాను గరిటెతో పైకి లేపి ఎంత పొడి పొడిగా పడుతుందో. ఏ మాత్రం మెత్తగా కానీ లేదా పొడి పొడిగా ఉంది కానీ పలుకుగా లేదు చూడండి. సో ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవడం మన సేమియా ఉప్మా. సో టేస్టీ యమ్మీ సూపర్ అండ్ సింప్లీ రెసిపీ సేమియా ఉప్మా రెడీ. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, ఇంకా ఆలస్యం ఎందుకు, ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సేమియా ఉప్మా కూడా పొడి పొడిగా వస్తుంది, మెత్తగా రాదు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తారు, చాలామంది మెత్తగా చేసేస్తారు. వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఏవేవో వేసుకుంటారు, అవన్నీ అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే గంట కొట్టడం మర్చిపోకండి. చూడండి మన పొగలు వెళ్ళి వేడి సేమియా ఉప్మా యమ్మీ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఏంటి ట్రై చేస్తారు కదా, కామెంట్ చేయండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. రేఖా రమేష్ వైబ్స్. అండ్ మా బుడ్డోడు వెయిటింగ్ అనమాట దీనికోసం, వాడి కోసం అసలు చేసా సేమియా ఉప్మా అని ఒకటే కలవరిస్తుంటే చూడండి వాడు వేడిది అలానే తినేసాడు. సూపర్ ఉందంట. అండ్ నేను కూడా నా ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. చూసారా, చల్లగా అయితే ఇంకా పొడి అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.